కాళీ కాళీ, ఏంటయ్యా దెబ్బలు? అసలు వాడు ఎలా తప్పించుకున్నాడు? ఏం చెప్పమంటారు సార్? రాధా గారు నాకు పని చెప్పినా సరే వాడితో నిజం చెప్పిద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ వాడు కట్లు ఎప్పుడు విప్పించుకున్నాడో నాకు తెలియదు. సడన్ గా నా మీద పడి చేతిలో ఉన్న కర్ర లాక్కున్నాడు, నన్ను తిరిగి కొట్టాడు. అవునయ్యా, లోపల నుంచి కాళీబాబు అరుపులు విన్నాం. వాడు బలంగానే కొట్టినట్టున్నాడు. వాడిని కట్టేశాం కదయ్యా, మరి వాడు కట్టెలా విడిపించుకున్నాడు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. కానీ నేను వాడిని కొట్టడానికి వచ్చేసరికి ఆల్రెడీ వాడు కట్లు విడిపించుకొని ఉన్నాడు. అందుకే నా మీద అటాక్ చేయగలిగాడు. మనం వాడిని గదిలో పెట్టి తాళం వేశాం కదా, ఆ తాళం నీ దగ్గర మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదుగా. మరి అలాంటప్పుడు వాడు ఎలా విడిపించుకున్నాడు? ఎంతైనా వాడు ఒక రౌడీ కదా సార్. వాడి టెక్నిక్స్ వాడుకుంటాయి కదా, అందుకే వాడి పని చేశాడు. సరే, వాడు ఎక్కడికి పోతాడు? వాడు ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. నీకు బాగా దెబ్బలు తగిలాయి, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. పద పద రా. సుష్మా, సుష్మా, సుష్మా. అదేంటి సుష్మా, బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నావు? గోపి లేడా? ఆ నిద్రేంటే? నిన్నేనే. ఏంటే ఒళ్ళంతా అలా ఉంది? చికెన్ బాక్స్ వచ్చిందమ్మా, అమ్మవారంట గోపి చెప్పాడు. ఏంటి అమ్మవారా? ముందే ఆ మాట చెప్పాలి కదే. నేను అనవసరంగా వచ్చి ఆ మంచం మీద కూర్చున్నాను కదే. ఏంటమ్మా, ఏమైంది? ఇంకా ఏమైందంటావేంటి? అమ్మవారని నువ్వే చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే అది నా దగ్గర కూడా వస్తుంది కదా. నువ్వు నాకు అమ్మవమ్మా. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? నేను కనీసం కాలు కూడా కింద పెట్టలేకపోతున్నాను. మీటింగ్ ఉందని గోపి వెళ్ళాడు, నువ్వే కదా చూసుకోవాల్సిందే. పొద్దు నేను గోపికి చెప్పాను కూడా, మా అమ్మకి ఫోన్ చేసి రమ్మంటాను, తను నన్ను చూసుకుంటుంది అని. ఏడ్చినట్టుంది. చూసుకోవడానికి నువ్వు నేను ఏం బయటికి వెళ్ళటం లేదు. నీ ఒంటి మీద అమ్మవారుంది. ఇలాంటప్పుడు నీ దగ్గర ఎవరుంటారు? నా వల్లైతే కాదు. గోపికి చెప్పి ఎవరినైనా పని మనిషిని రమ్మను. నీకు తగ్గాక ఫోన్ చేయి, అప్పుడే వస్తా. నేనొస్తాను. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇక్కడ బాగోలేంది నీ కూతురికి. పర్లేదులే, ట్రీట్మెంట్ చేయించుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు కూతురు కదా అని నేనొచ్చి ఆ రోగాన్ని అంటించుకోలేను కదే. నీకు తగ్గాక ఫోన్ చేయి, నేనొస్తాను. నీకు ఇలా ఉందని తెలిస్తే అసలు వచ్చేదన్నే కాదు. ఏంటి వర్ష, నాతో ఏమైనా మాట్లాడాలా? నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేసినా నా వల్ల నువ్వు తిట్లు తినడం నేను తట్టుకోలేకపోతున్నాను వంశీ. ఆ బొమ్మ నా వల్లే పగిలిందని కళ్యాణ్ గారికి నిజం చెప్పేస్తాను. వద్దు వర్ష,
కళ్యాణ్కి తెలియకూడదనే కదా నేను అలా చెప్పాను. ఆ విషయం అక్కడితోనే మర్చిపోమన్నాను కదా. మళ్ళీ ఎందుకు పదే పదే గుర్తు చేసుకుంటున్నావు? ఎలా మర్చిపోమంటావు వంశీ? కళ్యాణ్ గారు నీకు ఎంత విలువిస్తారో నాకు తెలుసు. అలాంటి నిన్ను ఈరోజు ఆయన అన్న మాటలు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. మీ స్నేహం నా వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది నా కోరిక. నువ్వు నా స్నేహం గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి తన మొదటి భార్య ఇష్టంగా ఇచ్చిన గిఫ్ట్ని పగలగొట్టింది అంటే ఎవరు తట్టుకోలేరు. ఇప్పటికే కళ్యాణ్ ప్రవర్తనలో నాకేదో చిన్న మార్పు కనిపిస్తుంది. అదెందుకో అర్థం కావట్లేదు. అనుకోకుండా ఆయన మీద రౌడీలు అటాక్ చేయడం ఆయన సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అందుకే అలా మాట్లాడుతున్నట్టున్నారు. అదే కావచ్చు, కానీ అపోహ అనేది ఎప్పటికైనా ప్రమాదం. అలాంటి అపోహల వల్లే కదా నువ్వు నా జీవితం నుంచి దూరమయ్యావు. ఇప్పుడు కళ్యాణ్కి నీ మీద ఎలాంటి అపోహ రాకూడదు. అంటే ఆయనకి నా మీద కోపం ఉందని నీ ఉద్దేశమా? నీ మీద అభిమానం తప్ప కళ్యాణ్కి నీ మీద కోపం రాకూడదనేదే నా ఉద్దేశం. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకునేటప్పుడు వాళ్ళ మధ్య ఆత్మీయత, అనురాగాలే ఉండాలి. కానీ ఒకప్పుడు ఇలా జరిగిందనే బాధ ఎప్పుడూ ఉండకూడదు. ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం నీ మీద పడుతుంది. అది నాకిష్టం లేదు. నువ్వు కళ్యాణ్ గారి గురించి అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావేమో. అది నీ వల్ల జరిగింది అన్నావు కాబట్టి నీతో అలా మాట్లాడారు. నా చేతిలోనే పొరపాటున పడింది అంటే ఆయన ఇంకోలా ఆలోచించేవారు. మనకి ఎంతో ఇష్టమైంది శాశ్వతంగా దూరం అయిపోయింది అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వర్ష. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. మీరిద్దరూ ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలు వంశీ, నువ్వు నన్ను మర్చిపోలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. కానీ మన జీవితాలు కలవకూడదని ఆ భగవంతుడు ఎప్పుడో రాత రాసేశాడు. అందుకే నేను కళ్యాణ్ గారి జీవితంలోకి వెళ్తున్నాను. నువ్వు కూడా ఇంక ఒంటరిగా ఉండకూడదు. సమంతని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకోసం తను ఎదురు చూస్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. సమంతతో కలుస్తానని నాకు మాటివ్వు.